హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు విందుకు స్వాగతం. ఈరోజు మనం మీల్ మేకర్ తోటి ఎగ్స్ కాంబినేషన్లో మనకు స్నాక్ ఐటమ్ తయారు చేయబోతున్నాం. తయారు చేసే విధానంలోకి వెళ్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాము. అందులో వాటర్ వేసుకుందాం. కొద్దిగా 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఈ విధంగా అన్నీ మునిగేలాగా మనం కొద్దిగా వేడి చేసుకోవాలి. ఓకేనండి, మీల్ మేకర్ బాగా మెత్తబడ్డాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనండి, ఈ విధంగా ఒక జారీలో తీసుకొని నీళ్ళన్నీ స్ట్రెయిన్ అయ్యేటట్టు ఇందులో కొంతసేపు ఉంచుకోవాలి. ఓకేనండి, వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయింది. ఇప్పుడు మీల్ మేకర్లో ఉన్న మిగతా వాటర్ని కూడా మనము ఇలా స్క్వీజ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆల్మోస్ట్ లేవు. ఓకేనండి, ఈ విధంగా చేసుకున్న మీల్ మేకర్ని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో మనము ఈ ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. అదేంటి 1 స్పూన్ కారం, ఇందాక మనం సాల్ట్ వేసినాము, ఇంకొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఓకేనండి, అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకొని మనం బాండీ పెట్టుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది. మనము ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుందాం. ఈ విధంగా మిశ్రమాన్ని అంతటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి కొంతసేపు. ఓకేనండి, ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, లైట్గా సాల్ట్. సరి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా క్రంచీగా ఉంది కదా. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నిమ్మకాయ పొద్దుని మనం దీంట్లో పిండుకుందాం. ఓకేనండి, మీల్ మేకర్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఈవినింగ్ టైంలో స్నాక్స్లో రెడీ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎమ్మీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డిష్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.